హలో తమన్ గారు, ఎలా ఉన్నారు? గుడ్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కిర్రాకున్నా, చాలా రోజులైంది. సో మీరు కెమెరా ముందుకు వచ్చి. ఎవరు కెమెరా ముందు చాలా రోజులైంది? మీరు వచ్చి. నేనా? అవునండి, కొద్దిగా పొలిటికల్గా ఎలక్షన్స్ దగ్గరికి రావటం వల్ల ఆంధ్రప్రదేశ్లో సో జనసేన పార్టీ కోసం కొద్దిగా ప్రచారాలు చేయటం, ఈ మధ్య మిలిటరీలో జరిగిన వాటి గురించి క్యాండిల్ ర్యాలీస్ చేయటం, సో వీటిలో నేను కొద్దిగా ఆంధ్రాలో బిజీగా ఉండటం వల్ల కొద్దిగా ఇటువంటి ఇంటర్వ్యూస్ వాటికి కొద్దిగా దూరం ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు జనసేన పార్టీలో ఇంత బాగా చురుగ్గా పనిచేస్తున్నారు కదా, మీరు చాలా ఇంటర్వ్యూలు చెప్పినారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ప్రూవ్ చేసుకుని చెప్పేసి. మీ మాట పవన్ కళ్యాణ్ అక్కడ దాకా వెళ్ళిందంటారా, ఆయన దగ్గర దాకా? ఐ హోప్ అండి. నేను ట్రై చేస్తున్నాను, వర్క్ చేస్తున్నాను, కష్టపడుతున్నాను. నా వాయిస్ అండ్ నాది వర్క్ పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నా టాలెంట్ అండ్ నా కష్టాన్ని గుర్తించి కంపల్సరీ ఆయన పిలుస్తారని చెప్పి ఎదురు చూస్తూ రోజుకి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తున్నాను. కంపల్సరీ వెళ్తుంది, ఆయన పిలుస్తారని ఎదురు చూస్తున్నాను. ఏముందండి మీరు టాలెంట్ మీరు అనుకుంటున్నారు, చెప్దాం అనుకుంటున్నారు? టాలెంట్ అంటే నాకు నాలో ఒక స్పెషల్ ఏంటంటే, నాకు ఒక ఫ్యామిలీ బడ్డింగ్స్ కానీ ఏ టెన్షన్స్ లేకుండా 24/7 లాగా ప్రజల్లోకి వెళ్తూ డే అండ్ నైట్ ప్రజల కోసం కష్టపడగల ఇది ధైర్యం, టైము అంతా నేను దాన్ని కేటాయించి ఉండటం వల్ల నాకు తెలిసి దాన్నే నేను నా టాలెంట్ అనుకుంటున్నాను. ధైర్యం మెయిన్, నా టాలెంట్ వచ్చి ఒకటి ధైర్యం అండి. దేనికి భయపడను, చావైనా రేయైనా సరే నేను కష్టపడుతున్నాను కూడా, ధైర్యంగా ముందుకెళ్తున్నాను. అదే ఇట్స్ మై టాలెంట్ అనుకుంటున్నాను. ఓకే, నాకు డౌట్ వచ్చింది. మీరు ఇంత చేస్తున్నారు, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మీకు టికెట్ ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు నాకేదో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేస్తారు, ఎంపీ టికెట్ ఇచ్చేస్తారు అని చెప్పి నేను జనసేన పార్టీలో చేరలేదు. యాక్చువల్లీ ఏ పార్టీ, ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ అండి రాజకీయంగా ప్రవేశించడం, పొలిటికల్గా నేను ప్రజాసేవ చేయాలంటే ఒక ప్లాట్ఫామ్ పొలిటికల్. సో నేను చేయాలనుకుంటున్న టైంలో ఏ పార్టీకైనా సరే మనం ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చేయాలంటే కోట్ల రూపాయలు ఫండ్ ఇవ్వాలి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలతో ర్యాలీలు చేయించి మీటింగులు పెట్టించి ఎప్పుడు ఇక ముసలతనానికి ఆ నాయకుడు మనల్ని గుర్తించి ఆయన పిలవాలి. సో అదేమి లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఒక ఫామ్ని ఫిలప్ చేయండి అని చెప్పటం వల్ల మనం ఒక రాజకీయ నాయకురాలుగా ఎదగటం కోసం జనసేన పార్టీ ఒక మంచి ప్లాట్ఫామ్ అని గుర్తించి నేను జనసేన పార్టీకి వెళ్ళటం జరిగింది తప్ప పదవులు ఆశించి నేను ఎమ్మెల్యే అయిపోవాలి, ఎంపీ అయిపోవాలని చెప్పి నేను జనసేన పార్టీకి వెళ్ళలేదు. రేపు పవన్ కళ్యాణ్ గారు పిలిచి నాకు ఏ పోస్ట్ అయినా సరే ఒక సామాన్యురాలు, ఒక సామాన్య కార్యకర్తగా జనసేన పార్టీకి ఫస్ట్ నుంచి మెగా ఫ్యామిలీ అభిమానిని చిన్నప్పటి నుంచి. సో ఆ వేలో మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేసుకుంటూ సోషల్ యాక్టివిటీస్ చాలా చేస్తూ ఉంటాను నేను. మహిళలకు జరిగిన అన్యాయాలకు కానీ, ట్రాన్స్జెండర్స్కి జరిగిన అన్యాయాలకు కానీ ప్రతి ఒక్కదానికి రెస్పాండ్ అవుతూ ఉంటాను. సో ఆ యాక్టివిటీస్ చేసుకుంటూ ముందుకెళ్తానని చెప్పి చెప్తున్నాను. సో నేను అంటున్నాగా, అంటే మీలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తారని చెప్పేసి, సో రీసెంట్గా మీరు చేసిన హెల్ప్ అంటే మీలాంటి వాళ్ళకి, మీ ట్రాన్స్జెండర్కి? మా ట్రాన్స్జెండర్స్కి నాకు తెలిసి నేను ఫస్ట్ ఒక ఎన్జిఓ సెక్టర్ నడిపేదాన్ని మహారాష్ట్రలో. అక్కడ రేషన్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, బ్యాంక్ అకౌంట్స్ కానీ ఏమీ లేవు. ఆ టైంలో నేను వర్క్ చేస్తున్న ఎన్జిఓ సెక్టర్లో తరపున వెళ్ళి ముఖ్యమంత్రి ఆఫీస్లో ఒక లెటర్స్ పెట్టి పోరాటాలు చేసి అక్కడ మంత్రాలయం దగ్గర కూర్చుని ర్యాలీని చేసి నేను అక్కడ ట్రాన్స్జెండర్స్కి బ్యాంక్ అకౌంట్లు, పాన్ కార్డు, రేషన్ కార్డులు అన్నీ ఇప్పించడం జరిగిందండి. సో ఐ ప్రౌడ్ అండి. నేను కమ్యూనిటీకి కూడా కృషి చేస్తూ ఉంటాను. ఓకే, మీరు అంటే రాజకీయాల్లోకి సేవ చేస్తా అని చెప్పేసి అంటున్నారు కదా, మిమ్మల్ని ఎవరైనా బయట చూస్తే మీ ట్రాన్స్జెండర్ని చాలామంది ఏదో అంటే తప్పుగా చూస్తారు, వేరే మెంటాలిటీతో చూస్తారు, వేరే ఉద్దేశం ఉంటుంది. అలాంటి వాళ్ళు మీరు సేవ చేస్తే వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు అనుకుంటారు మీరు? నిజమైన సేవ కావాలి, మనకి మంచి భవిష్యత్తు కావాలంటే అది ఆడ మగ ట్రాన్స్జెండర్ అని చూడకుండా ప్రజలు ఏ రోజునైతే మనకి మంచి కావాలి, సమాజంలో మంచి జరగాలి,
మన మంచి కావాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి రాబోయే కాలంలో. కానీ ఓట్ల కోసమే టైం, అప్పుడు ఎలక్షన్ టైంలో వచ్చి ఓట్ల కోసమే మన ముందుకొచ్చే రాజకీయ నాయకులు కాకుండా రేపు ఎటువంటి సమస్య వచ్చినా సరే 24/7 రే అనక పగలనక మన కోసం పనిచేసే నాయకులు కావాలి అని చెప్పి వాళ్ళు ఆలోచించినప్పుడు కంపల్సరీ నాలాంటి వాళ్ళు కానీ మహిళలకు కానీ ఎవరికైనా సరే వాళ్ళు ఎవరు జెండర్ ఏంటనేది చూడుకోకుండా మంచితనాన్ని చూసి వర్క్ చేసే విధానాన్ని చూసి వాళ్ళు మమ్మల్ని రెస్పాండ్ అవుతారని గౌరవిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను, ఆశిస్తున్నాను. మీరు అన్నారు ఇప్పుడు అంటే మంచి సేవ చేసే నాయకుడిని ఎన్నుకోవాలి, మంచి సేవ అని చెప్పి అన్నారు కదా. మీరు ఒకవేళ గెలిస్తే కనుక ఏం చేస్తారు జనాలకి? ఒకవేళ మీకు సీట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు మీరు గెలిస్తే ఏం చేస్తారు జనాలకి? మహిళలకి ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. ఈ ప్రతిరోజు మీరు చూస్తూనే ఉన్నారు టీవీలో కానీ ఎక్కడైనా. చిన్న పిల్లలను కూడా చూడకుండా ఎంతమంది దౌర్జన్యాలు అరాచకాలు జరుగుతున్నాయి. దాంతోపాటే ఇవి ఆడపిల్లలు బయటకు వస్తున్నాయి, అటు బయటికి రాకుండా ట్రాన్స్జెండర్స్తో కూడా ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి వాటిని అణిచివేస్తూ ఎంతో అవినీతి ఎక్కువైపోయింది మన రాష్ట్రం. దేశంలోనే 3వ ప్లేస్లోనో 4వ ప్లేస్లో ఉన్న మన రాష్ట్రం అవినీతిలో 3rd or 4th ప్లేస్లో ఉన్న అవినీతి మన రాష్ట్రాన్ని, అటువంటి అవినీతి పరుల్ని తరిమి కొట్టి మంచిగా మన భవిష్యత్తు బాగుండే విధానంగా నిజాయితీగా కృషి చేస్తూ పిల్లల నుంచి మహిళల నుంచి అన్ని వర్గాలను కలుపుకుంటూ మంచి ఫ్యూచర్ కోసం ఫైట్ చేస్తానని చెప్పి. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు మహిళల కోసం అంటే సహాయం చేస్తాను కదా. ఇంతకుముందు శ్రీరెడ్డి కూడా మహిళల కోసం పోరాడింది, మీరు సపోర్ట్ చేశారు. సడన్గా ఉన్నట్టుండి ఎందుకు ఆమె నుంచి దూరం అయిపోయారు మీరు? అసలు ఆమె చేసే మహిళా పోరాటమే, ఆమె చేసే మంచి పోరాటమే. ఎవరి గురించి, ఏ మహిళ గురించి మీరు అడుగుతున్నారు నన్ను? శ్రీరెడ్డి గురించి. ఆగండి, మహిళా జాతే సిగ్గుపడే విధానంగా చేసింది శ్రీరెడ్డి, అవునా కదా? మహిళలు మన తెలుగింటి ఆడపడుచంటే గౌరవప్రదమైన జీవితాన్ని బతుకుతారు. వరల్డ్ వైడ్ మన తెలుగు కల్చర్ని కానీ తెలుగు ఆడపిల్లల కల్చర్ని కానీ చాలా చూసి రెస్పెక్ట్ ఇస్తారు. అలాంటి కల్చర్ని నాశనం చేసి ఒక అన్నదమ్ములు కజిన్స్ కానీ అన్నదమ్ముల ముందు కానీ తల్లిదండ్రుల ముందు కానీ కూర్చుని టీవీ చూడాలంటేనే భయం పుట్టే విధానంగా సిగ్గు వేసే విధానంగా తీసుకొచ్చింది శ్రీరెడ్డి. ఆడజాతినే కించపరిచి ఆడజాతికే మొత్తాన్ని కల్చర్ని నాశనం చేసింది శ్రీరెడ్డి. సరే, మీరు అడిగిన క్వశ్చన్కే వస్తున్నాను. ఆమె ఆడవాళ్ళకి ఏదో చేసేస్తుంది, మంచి చేస్తుంది అని చెప్పి మేము నమ్ముకుని నేను కానీ జూనియర్ ఆర్టిస్టులు కానీ ఎంతో మంది వచ్చాం. కానీ ఆమె ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది దానికోసం అన్నా కూడా తన సెల్ఫ్ అంటే తనకేదో పాపులారిటీ కావాలని చెప్పేసి కెమెరాల ముందు కూర్చుని ఎవడో 5 కోట్లు ఇస్తాడని చెప్పేసి ఆ పోరాటాన్ని పక్కన పెట్టేసి వేరే వాళ్ళని మెగా ఫ్యామిలీని కానీ వేరే యాక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ వేరే వాళ్ళని ఎంతసేపు పొలిటికల్గా లీడర్స్ని కానీ టార్గెట్ చేస్తూ డబ్బుకు ఆశపడి డబ్బుకు అమ్ముడిపోయి ఆ ఉద్యమాన్ని నమ్ముకుని వచ్చిన మమ్మల్ని రోడ్ల మీద వదిలేసి మా జీవితాన్ని నాశనం చేసి జూనియర్ ఆర్టిస్టులు మహిళల జీవితాలు ఈరోజు నాశనం చేయడానికి కారణం మహిళా జాతికే నీచ జాతికి చెందిన ఒక శ్రీరెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మీకు తెలియదు అందరూ ఉన్నప్పుడు ఉద్యమం చేసేటప్పుడు ఎవరైనా సరే దూరంగా ఉన్నప్పుడు అరే ఇలా జరుగుతుందా, రేపు మహిళలకి తెలుగు రాష్ట్రంలో తెలుగు ఇండస్ట్రీలో ఇట్లా జరుగుతుంది, రేపు మంచి జరుగుతుంది అని చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరం వచ్చి కలిసాము. తర్వాత ఏ రోజునైతే మాకు తెలిసిందో రాంగోపాల్ వర్మ 5 కోట్లకు ఆశపడి ఎవరో డబ్బులు ఇస్తున్నారని ఏదో రాజకీయ పార్టీ పెట్టే ప్రభుత్వాలకి ఆశపడి కోట్ల రూపాయల ఫ్లాట్ల కోసం లగ్జరీ లైఫ్ల కోసం అమ్ముడుపోయి ఆమె చేసిన ఉద్యమం కోసం మేము బయటికి రావటం, ఆమె చేస్తుంది ఉద్యమం కాదని చెప్పేసి మేము బయటకు వచ్చి చెప్పడం జరిగిందండి. ఏ ప్రూఫ్ తో చెప్తారు అసలు? అంటే ఆమె మీకు 5 కోట్లు ఇచ్చిండు ఇస్తాడని చెప్పేసి అన్నాడు రాజార్జీ. ఏ ప్రూఫ్ ఏంటండి? తనే నాకు ఫోన్ చేసి తనే నాకు చెప్పింది రాంగోపాల్ వర్మ తిట్టమన్నాడు కాబట్టి తిట్టాను, తను 5 కోట్లు ఇస్తానని, మళ్ళీ ఇంకో మాట 5 కోట్లు ఇస్తా అన్నాడు కాబట్టి నేను తిట్టానని చెప్పింది. అదే శ్రీరెడ్డి ఉద్యమంలో అద్దెకి ఒక ఫ్లాట్ లో ఉండేది, అద్దె ఫ్లాట్లలో ఉండేది, కారు కూడా లేదు ఆ టైంలో. ఇప్పుడు 3 కోట్ల రూపాయలు విలువ చేసే ఫ్లాట్ లో శ్రీరెడ్డి ఉంటుంది. ఉద్యమం తర్వాత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని మాదర్చోదని తిట్టిన తర్వాత శ్రీరెడ్డి అద్దెకుండే ఫ్లాట్ వదిలేసి ఈరోజు లగ్జరీ కారు
లగ్జరీ లైఫ్, 3 కోట్ల రూపాయలు విలువ చేసే ఫ్లాట్ ఎక్కడి నుంచి వచ్చింది? 5 కోట్ల రూపాయలు నువ్వు తీసుకోలేదు, తీసుకోకుండానే నువ్వు నిజాయితీ పనిచేస్తే ఈ 3 కోట్లు ఉండే ఒక ఫ్లాట్ 3 కోట్ల రూపాయలు. విత్ ప్రూఫ్స్ ఉన్నాయి, తను ఉండే ఫ్లాట్ 3 కోట్ల రూపాయలది. అమ్ముడుకు పోయి ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేసి రోడ్డు పాలు చేసి డబ్బుకు అమ్ముడిపోయింది చీరెడ్డి. ఎంతో మంది జీవితాలు నాశనాలు అయిపోయినాయి ఆమె నమ్ముకుని రావటం వల్ల. 3 కోట్ల రూపాయల ఫ్లాట్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఈ రోజు లగ్జరీ లైఫ్ ఎక్కడి నుంచి వచ్చింది? నీ అమ్మా బాబు ఇచ్చింది అది. నువ్వేమన్నా సినిమాలు చేస్తావా విజయశాంతి రోజాలాగా? పోనీ విజయశాంతి లాగా 100-200 సినిమాలు చేసేసి ఇవి సూపర్ హిట్లు ఇచ్చేసిందమ్మా, 3 కోట్ల రూపాయల ఫ్లాట్ వచ్చింది అనుకోటానికి. నువ్వు చేసిన సినిమాలే లేవు. 3 కోట్ల రూపాయల ఫ్లాట్ ఎక్కడి నుంచి వచ్చింది? అంత కాస్ట్లీ కార్ ఎక్కడి నుంచి వచ్చిందే నీకు? చెప్పు ఇప్పుడు. పెద్ద మళ్ళీ వచ్చి హైదరాబాద్ లో ఛానల్ చుట్టూ తిరుగుతూ పతివ్రత కబుర్లు చెప్తున్నావు. నీకు నాగబాబు ఎవరో తెలీదా? గుర్తు చేస్తాను, అందుకే నేను హైదరాబాద్ వచ్చి కూర్చున్నాను. నాగబాబు ఎవరో గుర్తు చేస్తా, నీ అమ్మని అడిగితే తెలిసిద్ది నాగబాబు ఎవరో. అందుకే అది చెప్పడానికే నేను ఇప్పుడు హైదరాబాద్ వచ్చి కూర్చున్నాను. నోరు జాగ్రత్త, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసేటప్పుడు చూసి చూసి విని అలసిపోయి ఉన్నావు. ఇక నేను మాత్రం నీకే బూతులు వచ్చా, నాకు బూతులు రావా? నువ్వే తెగించగలవా? నేను తెగించి నేను బూతులు మాట్లాడానంటే రోడ్డు మీద కాదు ఊరేసుకుని చచ్చిపోతావు మళ్ళీ. నాగబాబా ఎవడు వాడా? ఆ బూతులు తెరతం ఏంటండి? మీరు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పిలిచినప్పుడు నీ జీవితం గురించి మాట్లాడు, నీ లైఫ్ గురించి మాట్లాడు. ఒక విలువైన జీవితాన్ని బతికే ఒక మెగా ఫ్యామిలీ వాళ్ళు ఎవరికి ఇంతవరకు చెడు చేసిందే లేదు. ఎవరైనా మంచి కోసం ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి కోట్ల రూపాయలు సంపాదన వదులుకుని ఈ రోజు రోడ్ల మీదకి వస్తుంటే ఎంతసేపు పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరంజీవి వాళ్ళ పక్కన నుంచునే అర్హత నీకుందే? నీ బతుకేందో జనాలకు అందరూ తెలుసు. 6 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల ముసలిని అడిగినా నేను తూ అని వస్తున్నారు. ఆడజాతికే మచ్చ నువ్వు. ఒకటి నన్ను అంటే ఒక డౌట్, ఒక అబ్బాయి అడిగింది నన్ను, అయ్యా తమన్నా గారికి శ్రీరెడ్డి తనకొచ్చిన డబ్బుల్లో ఆమెకి ఏం పార్ట్నర్షిప్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఆమె కెమెరాల ముందుకు వచ్చి తన పేరు బదనాం చేస్తుందేమో అని అంటున్నారు అందరూ. సో దానికి మీరే అంటే మీ ఇద్దరి మధ్యలో అంటే గొడవ రావడానికి ఆమెకు డబ్బులు శ్రీరెడ్డి మాధవ్ అని తిట్టినప్పుడే నేను బయటకు వచ్చేసాను. అవునా? నువ్వు లెక్కేసుకో, మొత్తం బయటకి వెళ్ళి చూసుకో. అది తిట్టిన 2వ రోజునే నేను వాయిస్ రికార్డు బయట పెట్టేశాను. అక్కడ డబ్బుల విషయం, అక్కడికి డబ్బులు చేతికి వచ్చి రావటానికి అవి తీసుకోవటానికి ఒక 10 రోజులైనా పడుతుంది. నెక్స్ట్ డే నేను వాయిస్ రికార్డు బయట పెట్టానంటే అంత టైం యాడ్ అవుతుంది. మేము ఒకటే మెగా ఫ్యామిలీ అంటే మాకు అభిమానం. చిన్నప్పటి నుంచి మెగా ఫ్యామిలీ అభిమానులుగా పెరిగాం. పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం వల్లే ఆ వాయిస్ రికార్డు కోసం, ప్రూఫ్ కోసం ఎదురు చూశాను. వితౌట్ ప్రూఫ్ లేకుండా మనం ఏం చెప్పినా జనం కానీ మీడియా కానీ నమ్మరు కాబట్టి ఆ ప్రూఫ్ కోసం ఎదురు చూశాను. ఆ ప్రూఫ్ నా చేతికి వచ్చింది. ఆ రోజు నేను బయటకు వచ్చి 2వ రోజునే, నెలల టైం పట్ల. తెలిసిందా? అది చెప్పే అదోళ్ళు ఎన్నైనా చెప్తారు. ఓకే, అంటే మీరు ఆ ప్రూఫ్ కోసం ఎందుకు ఎదురు చూడటం? అంటే మీరు ముందు నుంచి అనుకుంటారా ఆమెని బయటికి రావాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారా? ప్లాన్ అంటే ఏమీ లేదు. ఏంటంటే ఎప్పుడైతే తను పవన్ కళ్యాణ్ గారిని తిట్టిందో అప్పటి నుంచి ఇక నేను ఆ ఉద్యమానికి, శ్రీరెడ్డికి దూరంగా ఉండి ఎట్లా బయటికి రావాలని చూస్తున్న టైంలో ఆ వాయిస్ రికార్డు నాకు రావటం, తను నాకే చెప్పడం ఫోన్ చేసి, సో అది ప్రూఫ్ ఉండబట్టే నేను బయటకు వచ్చాను. ముందు ప్లాన్ చేసుకుని ఎవరు ఏమి చేయలేదు కాబట్టి ఒక ఆడవాళ్ళకి చెడు జరుగుతుంది మనం వెళ్ళి సపోర్ట్ చేయాలని చెప్పి చేశానే తప్ప ముందు ప్లాన్ చేయలేదు బాబు. ఓకే, ఒకటి డౌట్ వచ్చింది ఏంటంటే మీరు ఆ ఆడియో టేప్ బయట పెట్టడానికి కారణం ఏంటంటే ఆమె తిట్టింది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఒకవేళ మీరు ఆడియో టేప్ బయట పెడితే కనుక మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో మంచి వ్యక్తిగా చేరిపోయి మీకు ఆయన నుంచి ఏదో ఒక సహాయం అందుతుందేమో అని చెప్పేసి అనే ఉద్దేశంతో మీరు ఆ టేపును బయట పెట్టారని చెప్పేసి అనుకుంటున్నారు. జనాలు ఏమైనా అనుకుంటారు, కానీ ఏంటంటే మేము ఫస్ట్ నుంచి మెగా ఫ్యామిలీ అభిమానులు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారి అభిమానులు. సో నాకు బాధ అనిపించింది. నేను మంచి ఇది కాదు, ఆ ఉద్యమం సరైనది కాదు, ఖాళీ మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేస్తున్నారు, దీని వెనకాల ఏమై కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పి ఆ టైంలో నేను వాయిస్ రికార్డు బయట పెట్టినే తప్ప పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి కిరీటాలు పెడతారని చెప్పి మాత్రం నేను బయట పెట్టలేదు. అంటే మీరు ఆ టేప్ బయట పెట్టిన ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అందరూ ఏదో రకంగా వాడుకొని ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మీరు కూడా ఆ రకంగానే ఆయన పేరు
పలికింది కాబట్టి బయట పెట్టి మీరు కూడా ఫేమస్ అయినారేమో అని చెప్పేసి ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ గారికి అంటే ఆ వాయిస్ రికార్డ్ ముందే ఎక్స్పెక్ట్ చేయలేదు. శ్రీరెడ్డి ముందు తిట్టిద్దని ఎవరికి తెలియదు. ఆ టైంలో తనకు వచ్చింది రామ్ గోపాల్ వర్మతో ఎప్పుడు కలిసేదో మాకు తెలియదు. ఆమె కలిసింది, ఆయన చెప్పమంటే చెప్పి తిట్టింది కాబట్టి ఆ టైంలో నేను బయట పెట్టాను కాబట్టి ఫేమస్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారి పేరు జపిస్తూ ఫేమస్ అయింది లేదు. కాల్ రికార్డు బయట పెట్టడం వల్ల పాపులర్ అయ్యాను. నా పేరు 10 మంది తెలవటం, ఛానల్స్ వల్ల కలవటం, ఆ రకంగా బయట పెట్టి ఇంటర్వ్యూస్లో చెప్పటం వల్ల పాపులర్ అయ్యాను. ఓకే, ఒకవేళ మీకు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? నేను మాత్రం దెందులూరు కాన్స్టిట్యున్సీ చింతమనేని ప్రభాకర్ గారి మీద పోటీ చేయాలని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. చింతమనేని ప్రభాకర్ గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినప్పుడు అప్పటి నుంచి రెస్పాండ్ అవుతూనే వస్తున్నాను. సో పవన్ కళ్యాణ్ గారు అక్కడ కాదమ్మా ఇంకెక్కడైనా సరే చెయ్యాలి అని డిసైడ్ చేస్తే నేను శిరస పవన్ కళ్యాణ్ గారి ఆజ్ఞకి శిరస వహిస్తూ ఆయన ఏం చెప్పినా వింటూ ముందుకెళ్తాను. మీరు ఆ చింతమనేని ప్రభాకర్ గారిని బాగా తిడుతున్నారు, ఎందుకు ఆయన రవిడి గుండా అది ఇది అని చెప్పేసి తిడుతున్నారు? బూతులేం తిట్టలేదు, ఆయన ఏమేం చేస్తున్నారో వాటిని విమర్శిస్తున్నాను. కంపల్సరీ ఆయన ఒక ఆడామి వనజాక్షి ఎంఆర్ఓ గారు, మాజీ ఎంఆర్ఓ దెందులూరు కాన్స్టిట్యున్సీలో ఆవిడ దగ్గర నుండి కొట్టడం ఇలాంటి ఎన్నో మహిళల మీద, ఇటువంటి పోలీసుల మీద ఎటువంటి చాలా దౌర్జన్యాలు చేస్తున్నారు. ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గారిని కూడా టార్గెట్ చేయడం జరగటం వల్ల నేను చింతమనేని గారిని విమర్శించడం, ఆయన్ని టార్గెట్ చేయటమే జరిగిందే తప్ప పర్సనల్గా ఆయన నేను తిట్టలేదు, ఆయన వ్యక్తిగతంగా నేను ఏం మాట్లాడలేదు. కానీ ఒక రాజకీయంగా ఆయన ఒక ఎమ్మెల్యే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ప్రజాసేవ చేస్తూ ప్రజా నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన చేస్తున్నవి తప్పు అని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి, ప్రతి భారతీయ పౌరురాలుగా నాకు హక్కు ఉంది. ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. విమర్శించడం వేరు, తిట్టడం వేరు. మీరు అడిగింది తప్పు, నేను తిట్టడం లేదు, విమర్శిస్తున్నాను. ఏంటంటే ఒకటి చూశాను, మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏంటంటే టీడీపీలో అందరూ అంటే ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళందరూ సో రౌడీలో ఉన్నారు, గుండాలో ఉన్నారు, అలాంటి వాళ్ళకి మాత్రమే టీడీపీ సీట్లు ఇస్తుంది అని చెప్పేసి తిట్టినారు. మీకు ఎట్లా తెలుసు వాళ్ళందరూ రౌడీలు గుండాలు అని చెప్పేసి? రౌడీలకి కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకి వాళ్ళు టికెట్లు ఇస్తున్నారని విమర్శించాను తప్ప తెలుగుదేశం పార్టీలో అందరూ రౌడీలు అనేది ఒకళ్ళిద్దరు రౌడీజాలు చేస్తున్నారు. ఒక తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్సీపీలో కూడా ఉన్నారు. అలా అని చెప్పి నేను ఒక్క తెలుగుదేశాన్ని కాదు, రౌడీయిజం కోట్ల రూపాయలు పండించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళకి ఈ పార్టీలు గౌరవిస్తాయే తప్ప నిజాయితీ ప్రజాసేవ చేయాలని చెప్పి ప్రజల్లోకి వచ్చే వాళ్ళకి సపోర్ట్ చేయరు అని నేను కంపల్సరీ తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ అందరినీ విమర్శిస్తాను. పవన్ కళ్యాణ్ గారు అది కాకుండా ఇంట్రెస్ట్ ఉండవాలని ఎవరైనా సరే వచ్చి మీరు ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేయాలనుకున్న వాళ్ళు వచ్చి ఫామ్ ఒక పేపర్ రాసి ఇవ్వండి అని అడిగినప్పుడు చాలా ఆనందం వేసి ఆయన కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. ప్రజల కోసం ఆయన ప్రజల్లోకి వచ్చారు కాబట్టి నేను ఆ పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సరే, మీరు సపోర్ట్ చేస్తే మీ పార్టీకి మీరు సపోర్ట్ చేసుకోండి. వేరే పార్టీస్ని ఎందుకు మీరు విమర్శిస్తున్నారు? మీకు ఇంకా సీట్ కూడా ఇవ్వలేదు, ఇంకేం అక్కడ పని ఏం జరగలేదు అంటే ఇలా చేస్తే మీకు ఏమైనా ఫేమస్ వస్తుంది అనుకుంటున్నారా? జనాల్లో పేరు వస్తుంది అనుకుంటున్నారా? నేనేంటంటే ఎవరైనా తప్పు చేస్తే నాకు తప్పు అనిపిస్తే రెస్పాండ్ అవ్వటం, విమర్శించటంలో పదవి ఇస్తేనే విమర్శించాలి, పదవి ఇస్తేనే మంచికి చెడుకి రెస్పాండ్ అవ్వాలని ఎవరు రూల్ పెట్టలేదు. ఒక మనిషిగా నేను రెస్పాండ్ అవుతున్నాను. తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ కొంతమంది చేస్తున్న అరాచకాలు కానీ వాళ్ళు చేసే పనులు కానీ విమర్శించడంలో జనసేన పార్టీలో పదవులే అవసరం లేదు. ఒక అభిమానిగా నేను జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను. ఒక పౌరునిగా, ఒక పౌరికరాలుగా, భారతదేశ పౌరికరాలుగా, తెలుగింటి ఆడపడుచుగా అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు నాకుందే తప్ప ఈరోజు నాకు కొత్తగా వచ్చే పాపులారిటీ ఏం లేదు. నేను ఆల్రెడీ ప్రజలకు తెలుసు కాబట్టి నేను అడుగుతున్నప్పుడు, ప్రశ్నిస్తున్నప్పుడు ప్రజలు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఓకే, మీరు ఇంత చేస్తారు కదా, ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు అనుకుంటున్నారా? ఆదరిస్తున్నారు. నన్ను యాజ్ ఏ తమన్నా సింహాద్రి అంటే ఒక ట్రాన్స్జెండర్ అని ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నన్ను ఎవరు చూడట్లేదు కూడా. ఆల్ ఓవర్ కమ్యూనిటీస్, అన్ని క్యాస్ట్ వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ఆదరించబట్టే నేను ఈ రోజు ముందుకు వస్తున్నాను. ఓన్లీ ట్రాన్స్జెండర్స్ అంటే నేను ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు. ఫస్ట్ నుంచి నేను చేస్తున్న ఉద్యమాలు కానీ ఏమైనా సరే నేను అన్ని వర్గాల్ని కవర్ చేసుకుంటూ వస్తూ ఉండటం వల్ల నాకు అన్ని
జెండర్స్ నుంచి, కమ్యూనిటీస్ నుంచి నాకు సపోర్ట్ కంపల్సరీ ఉంది. ముందు ముందు కూడా ఒక కమ్యూనిటీకి పరిమితం కాకుండా అన్ని రకాల వర్గాల్ని, కమ్యూనిటీస్ని సమానంగా తీసుకుంటూ ముందుకెళ్ళటమే నా పని. నేను ఒక్క కమ్యూనిటీకి, నేను ఒక జెండర్ కాబట్టి ఆ జెండర్కే పనిచేస్తానని చెప్పలేదు, చెప్పను కూడా. మీరు ఆలోచించడం కూడా తప్పు. సో జనసేన కొత్త పార్టీ కాబట్టి దీంట్లో కొత్త వాళ్ళు పోతే ఏమన్నా అంటే మనకేమో దొరుకుద్దేమని చెప్పేసి సపోర్ట్ చేసినేమో అనిపిస్తుంది నాకు. అవునా, నీకు అలా అనిపించిందా? ఎప్పుడన్నా నేను ఎవరితో అన్నానా? ఏం లేదు, మాకు జనసేన పార్టీ చేస్తున్న కొత్త కొత్త పథకాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి నేను జనసేన పార్టీకి వెళ్ళాను. దేవుడా, నేను ఇంకే పార్టీకి వెళ్ళను. పొలిటికల్గా ఉంటే జనసేన పార్టీ, లేకపోతే ఒక సోషల్ యాక్టివిస్ట్గా పనిచేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తూ తప్పుడు పనులు చేసే వాళ్ళని ప్రశ్నిస్తూ ముందుకెళ్ళటమే నా పని. ఓకే మేడం, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అంటే ఇంత ముందుకి అధికారంలోకి వచ్చింది కాబట్టి నెక్స్ట్ కూడా టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి అందరికీ తెలుసు, మీరు చెప్పారు గెలిచింది. కానీ జనసేన పార్టీ మొన్ననే స్టార్ట్ అయింది కాబట్టి సో ఇంకా జనాల్లోకి పూర్తి వెళ్ళలేని పార్టీ అది. సో అలాంటి పార్టీ నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గెలుస్తారంటారా మీరు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ప్రజల్లోకి రాలేదు. ఆయన ప్రజల మనిషి. ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏంటనేది ఆంధ్ర ప్రజానికానికి అందరికి తెలుసు. ఆయన తెస్తున్న పథకాలు కానీ, ఆయన పడుతున్న కష్టం ప్రజలు చూస్తున్నారు. కంపల్సరీ కొత్తదనాన్ని కోరుకునే వాళ్ళు అదే అంటారు కదా, మన ఎల్లమ్మ పొల్లమ్మ పక్కింటమ్మ అంటారు. ఓట్లు అప్పుడు వస్తారు, అడుగుతారు, మనం ఓట్లు వేస్తాం, గెలిచిన తర్వాత ఈ రోడ్లు వేయరు, లైట్లు ఉండవు, మా పిల్లలు చదువుకున్నారు కానీ ఉద్యోగాలు రాలేదు అని అంటూ ఉంటారు. అదే ఏంటంటే ఇప్పుడు దాకా తెలుగుదేశం, కాంగ్రెస్ ఇట్లా కోట్లేసి గెలిపించారు. వాళ్ళు చేసింది ఏమి లేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఇంత ప్రాబ్లమ్స్ ఉండి అవినీతిలోనే మన దేశం 2 or 3 సెకండ్ ప్లేస్ నుండి అవినీతిలో కూరుకుపోయి ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వచ్చారు కాబట్టి ప్రజలు నమ్మి ఆయన ఓట్లేసి ఆయన గెలిపిస్తారు. కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఆశిస్తున్నాను, నేను తెలియజేస్తున్నాను. సో ఇది కొద్దిగా పక్కన పెడితే రీసెంట్గా నేను అంటే అందరికీ తెలుసు మీరు కౌశల్ ఆర్మీని అంటే వాళ్ళ ఆర్మీ మీద కొద్దిగా రేస్ అయ్యారు అనమాట, కౌశల్ ఆర్మీకి. సో ఎందుకు రేస్ అయ్యారు? నాకు యాజ్ ఏ పర్సన్ కౌశల్ నాకు తెలిసి ఒక మోడల్, ఒక చిన్న ఆర్టిస్టు, బిగ్ బాస్ షోలో గెలిచాడు, అంతవరకు తెలుసు. కానీ ఒక ఆర్టిస్ట్కి అలా ఆర్మీ అంటే ఏంటి? ఆర్మీ దేన్నంటారు? దేశం కోసం రే అనక పగలనక వాళ్ళ ఫ్యామిలీస్ని వదులుకొని, సుఖాలను వదులుకొని మనం ఇంత సుఖంగా బతుకుతున్నామంటే వాళ్ళ రక్షణ వల్ల, వాళ్ళు అన్ని త్యాగాలు చేసి దేశం కోసం వాళ్ళు ఫైట్ చేయటం వల్ల. అలాంటి మిలిటరీ పేరు తీసుకొచ్చి ఒక మోడల్ ఒక గ్రూప్కి పెట్టి ఇచ్చేయటం నాకు నచ్చల. నేను ఫస్ట్ నుంచి కౌశల్ ఆర్మీ అనే ఆ పేరుకి అగైనెస్ట్. అమ్మాయిలు అబ్బాయిలు ఈ రకంగా వాళ్ళు టయాన్ని వేస్ట్ చేసుకుని వాళ్ళ భవిష్యత్తులో ఏదో మంచి పొజిషన్, తల్లిదండ్రులు వాళ్ళని చదివించినప్పుడు వాళ్ళు చదువుకుని మంచి భవిష్యత్తు ఉద్యోగాల కోసం ట్రై చేయకుండా ఈ రోడ్లెక్కి ఒక ఆర్మీ అని ఈ ఆర్మీ అని చేయటం నేను ఫస్ట్ నుంచి వ్యతిరేకని వాటికి. సో నాకు నచ్చక నేను రెస్పాండ్ అవడం జరిగింది, దాని గురించి విమర్శించడం జరిగింది. అదే టైంలో కౌశల్ ఆర్మీలో కొంతమంది వచ్చి TV5లో కూర్చొని కౌశల్ గురించి విమర్శిస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ విషయంలో కౌశల్ ఇలా అన్నాడని చెప్పటం వల్ల నేను ఆ టైంలో రెస్పాండ్ అయ్యి కౌశల్కి నేను కౌంటర్ ఇవ్వటం జరిగింది తప్ప కౌశల్కి వ్యతిరేకం కాదు. కానీ కొంతమంది కౌశల్ని టార్గెట్ చేసి కౌశల్ని అణిచివేయాలని చెప్పి కొంతమంది కుట్రలు చేస్తూ వల్లే అవి బయట పెట్టారు. ఆ గ్రూప్లో కొద్దిగా ఆర్మీ అనటం నాకు కూడా ఇష్టం లేదు. ఆ కౌశల్ గ్రూప్లో వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి కావాలని చెప్పి గేమ్ ఆడారని చెప్పి నాకు తెలిసి నాకు బాగా అనిపించింది, అరే ఎందుకు ఇట్లా చేయటం అని. నేను కూడా కౌశల్కి అదే చెప్పాను, మీరు ఫిలిమ్స్ చేసుకోవాలి తప్ప ఈ ఆర్మీని అని చెప్పి పిల్లలు పాడైపోతారు. సమాజంలో సొసైటీలో ఒక తప్పు మెసేజ్ వెళ్తుంది కాబట్టి ఇలాంటివి అవాయిడ్ చేసి మీరు ఒక మోడల్ యాక్టర్ కాబట్టి ఫిలిమ్స్ చేసుకోవాలని చెప్పి నా నుంచి నేను కూడా చెప్పడం జరిగింది. ఓకే, మీరు అంటే మన ఇండస్ట్రీకి సంబంధించి ఏ ఇష్యూ జరిగినా కానీ అంటే ప్రతి దాని మీద మీరు రియాక్ట్ అవుతూ ఉంటారు ఇప్పటికీ బాగా. సో మీరు అంటే డిఫరెంట్ వ్యక్తుల మీద బాగా అంటే రియాక్ట్ అవుతూ ఉంటారు. సో అలా అయినప్పుడు మీకు ఏమైనా అంటే వాళ్ళ నుంచి ఏమైనా బెదిరింపు కలసాలని వచ్చినాయా? అంత ధైర్యం ఎవరికి లేదేమో. రీసెంట్లీ ఆర్జీ గారు అన్నారు, కౌశల్ అన్నారు, అంత ముందుకు బాలకృష్ణ కూడా మీరు అనడం జరిగింది. చూడండి, తప్పు అని చెప్పడంలో ధైర్యం ఏదో అవసరంలా. తప్పుని విమర్శించడానికి మంచితనం ఉండాలి. మంచితనానికి కష్టపడే
తత్వం మనలో ఉండాలి. సో నాకు ఎక్కడ చెడు అనిపించినా నేను దానికి రెస్పాండ్ అవుతాను. ఎంతటి వాడైనా సరే విమర్శిస్తాను, ప్రశ్నిస్తాను. ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలో మనం నెగ్గుకు రావాలంటే మీకు తెలుసు, మనకందరూ తెలుసు, కొద్దిగా ఓర్పు సహనం అనేది ఉండాలి. మీరు అంటే ఆ ఓర్పు సహనం పదాలకు చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇలా ఉంటే మీకు ఎలా అవకాశాలు వస్తాయి అనుకుంటారు మాకు? పోనీలేండి, ఇన్నాళ్ళు కష్టపడ్డాము, ఎవరు పిలిచి ఆఫర్లు ఇచ్చిందే లేదు, ఇంకెవరు కూడా నాకు తెలిసి. అందుకే నేను పొలిటికల్ వేలో వెళ్తున్నాను. మన వాళ్ళు ఏంటంటే పొరిగింటి పుల్లకూర అన్నట్టు మన తెలుగు ఇండస్ట్రీకి పక్క ఇష్టము, పక్క వాళ్ళు ఇష్టము. మన తమిళ ఇండస్ట్రీ, మలయాళం, కన్నడ వాళ్ళు వాళ్ళ జాతిని గౌరవించిన విధంగా మన వాళ్ళు గౌరవించకపోవటం, మన వాళ్ళకి ఆఫర్లు ఇవ్వట్లేదు, ఇవ్వరు కూడా. దాంట్లో ఎటువంటి మార్పు రాదు. సో వాటికన్నా కూడా వాటిని వదిలేసుకుని ప్రజల కోసం ఏదైనా చేయాలని చెప్పి నేను నా వే మార్చుకుని ఇప్పుడు సోషల్ యాక్టివిటీగా మారాను. అంటే ఇది పక్కన పెడితే ఇప్పుడు మీ విషయానికి వస్తే, మీ ట్రాన్స్జెండర్ విషయానికి వస్తే, సినిమా ఇండస్ట్రీలో మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఎన్నో అంటే మీరు తప్పు అనుకుంటే అడుగుతాను నేను, అనుకోనంటే ఏంటంటే మీలాంటి వాళ్ళు జస్ట్ అంటే ఒక నైట్కి వచ్చేసేయండి పోండి అని చెప్పేసి మాత్రమే అంటే అంతవరకు యూజ్ చేసుకుంటుండ్రు మిమ్మల్ని అందరినీ. అంతకు మించి మీకు అవకాశం చేయడం అలాంటి ఏం చేస్తారంట. సో ఇది నిజమే అంటారా లేకుంటే తప్పు అంటారా, అబద్ధం అంటారా? ఉన్నాయి, నిజాలే. ఎందుకంటే అలాంటివి జరిగినాయి కాబట్టి మేము ఆ రోజు ఆ ఉద్యమానికి సపోర్ట్ చేయటం జరిగింది. అలాంటివి ఉన్నాయి. అలాంటి వాటికి మనకి ఎవడైనా రెస్పాండ్ అయినప్పుడు మనం అక్కడే సమాధానం చెప్పి వచ్చేస్తే రెండోసారి మన జోలికి ఎవరు రారు. అంతేని చెప్పి వాళ్ళ పర్సనల్ ఫొటోస్ తీసి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసి వాళ్ళ ఫ్యామిలీస్ని రోడ్డుకి ఇడ్చడంలో ఎటువంటి న్యాయం లేదు. నాకు మాత్రం అలా తప్పు. మనల్ని ఎవడన్నా గెలికినప్పుడు అక్కడే చెప్పు తీసుకొడితే ఆవిడ ఇంకోసారి అలాంటి తప్పుడు పని ఇంకొకరితో చేయడు. ఇంకొకడు ఎవడైనా సరే మన జోలికి రావాలన్నా సరే భయపడతాడు. కాబట్టి మీరు అక్కడికక్కడే రియాక్ట్ అయితే బాగుంటుంది అని ఒకళ్ళ పర్సనల్ జీవితాన్ని రోడ్లు ఎక్కించకుండా సపోర్ట్గా ఉంటే అంతా బాగానే ఉంటుంది. ఓకే, మీరు ఇన్నాళ్ళగా ఉన్నారు, ఇండస్ట్రీలో ఇన్నాళ్ళగా ఉన్నారు కదా, మీకు ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ ఎదురైందా? వస్తూ ఉంటాయి. ఒక ఫీల్డ్ అని కాదు, అన్ని ఫీల్డ్లోనూ ఉంటాయి. రోడ్డు మీదకి వెళ్ళిన కాడి నుంచి హెరాస్మెంట్స్ అనేది కంపల్సరీ. ఇప్పటికైనా ఫోనుల్లో కూడా వస్తుంటాయి. మా వీడియోస్ ఎప్పుడన్నా యూట్యూబ్లో, టీవీలో చూసి అలాంటివి జరుగుతూనే ఉంటాయి. ప్రతి చోట ఉన్నాయి, అన్ని సమాజాల్లో, అన్ని వర్గాల్లో అలాంటివి ఉంటానే ఉంటాయి. సో అది ఎదుర్కొనే ధైర్యం మనలో ఉండాలి. మనం దాన్ని ట్రీట్ చేసే విధానం మనకు తెలిసి ఉండాలి. మన జోలికి వచ్చినప్పుడు మనం అక్కడే కడాఖండిగా చెప్పుతో కొట్టి సమాధానం చెప్తే అది అక్కడే క్లియర్ అయిపోతుంది తప్ప ఇంకా ముందుకు రాదు. మనం అక్కడికక్కడే సమాధానం చెప్పాలి. తీసి ఒక్క లెంపకాయ కొడితే బిడ్డ మళ్ళీ రెండోసారి మన జోలికి రాడు. దీనికి వెళ్ళకడం ఎందుకులే అని చెప్పి ఇప్పుడు మీరు అంతే, నా జోలికి వచ్చిన వాడికి మళ్ళీ బొగ్గలా ఎర్రగా చేస్తా. రెండోసారి అసలు తమన్నా పేరు ఎత్తటానికే ధైర్యం కావాలి నాకు తెలిసి తెలుగు రాష్ట్రాలు. అట్లా చేసి ఇంతకుముందు చేసేట్లే వాళ్ళు నా చెంప వాళ్ళకి చాలా 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 కొట్టి రా చూపిస్తా ఎంత స్ట్రాంగ్ నా చెయ్యి. నాకెందుకు లేండి, ఇప్పుడు ఇంకా పెళ్లి కూడా కాలేదు. చూస్తావా నా చెయ్యి టేస్ట్? చాలా మందిని కొట్టా, చాలా మందికి కొట్టడంలో మాత్రం నేను నెంబర్ 1. బాగా కొడతా. జుట్టు దొరికిందంటే అబ్బో అసలు కుమ్మటమే నా పని. ఓకే, మీరు అలా ఎవరిని కొట్టారు, ఎందుకు కొట్టారు, కొట్టిన సందర్భం ఏంటి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎవరిని ఎందుకంటే ఆ పేర్లు నేను చెప్పను. కొంతమంది అంటే పేరు చెప్తా సెక్సువల్ గా నన్ను పేర్లు చెప్పను. పేరు చెప్పానంటే ఆ చీరెడ్డికి నాకు డిఫరెన్స్ ఉండదు కదా. అంటే మీరు చెప్తానే కదా వాళ్ళు సమాజంలో అది చెడు, ఇది మంచి. అంటే ఒకటి తీపి వగర అంటారు తెలుసా. నేను తీపినైతే చీరెడ్డి వగర ఈ సమాజంలో. సో నేను సమాజంలో మంచి పేరు తెచ్చుకున్న దాన్ని కాబట్టి ఒకరి పేర్లు బయట పెట్టి ఒకరి జీవితాలు నాశనాలు చేయడం నాకు నచ్చదు. సో నేనేంటంటే ఉన్నారు, కెలికారు, నన్ను కెలికినప్పుడు అక్కడే చెప్పుతో కొట్టాను. నేను ఎవరో తెలుసు కదరా బిడ్డ, మళ్ళీ జీవితాన్ని కొట్టానంటే లేకపోని చెప్పి అక్కడే సమాధానం ఇస్తాను. సో వాళ్ళు సారీ అక్క అనేస్తారు అక్కడికక్కడే. అలా మనం ఇచ్చే ట్రీట్ని బట్టి ఎదుటి వాళ్ళు కూడా మూవ్ అవుతారు. సో నేను అక్కడికక్కడే కొట్టాను, చాలా మంది తిన్నారు నా చేతిలో. ఓకే, మీరు అంటే ఇంత అందంగా ఉన్నారు. ఓకే, మీ అందం ఎంత అందంగా ఉండటానికి మీరు ఏం చేస్తారు అంత కాపాడుకోవడానికి? ఎలా కాపాడుకుంటారు అసలు? నీ కలకలా నేను కనిపించాను అందంగా, అందరు కనిపిస్తానో లేదో నాకు తెలియదు. అందం కోసం అంటే మెయింటెనెన్స్ కంపల్సరీ. డైట్ చేస్తాను, మంచిగా ఫ్రూట్స్ జ్యూస్ మెయింటైన్ చేస్తాను, ఏది పడితే అది తినేను కంపల్సరీ. ఈ రోజుల్లో ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, ఏ ఇండస్ట్రీ అయినా ఎటైనా సరే వెళ్ళినప్పుడు కొద్దిగా మనం మెయింటెనెన్స్గా ఉండి మంచిగా ఉంటేనే ఆదరిస్తారు, గుర్తింపు అన్నీ వస్తాయి, ఒక గౌరవం కూడా. ఎందుకంటే గ్లామర్ ఈజ్ ఇంపార్టెన్స్
ఇప్పుడున్న సమాజంలో ఆఫ్ కోర్స్ కంపల్సరీ మెయింటైన్ ఉండాలి. సో కష్టపడతారు. ఓకే. మీలాంటి ట్రాన్స్జెండర్స్ చాలామంది రాత్రిపూట అంటే అర్ధరాత్రి పూట చాలామంది రోడ్ల మీదకి వచ్చి బాగా ముస్తాబై వచ్చి సో బయటికి వచ్చి నాలాంటి ట్రాన్స్జెండర్స్ అంటే ఎప్పుడు చూసాం ట్రాన్స్జెండర్స్ అంతే. మీలాంటి వాళ్ళంటే ట్రాన్స్జెండర్స్ అంటే మీ వర్గం చెందిన వాళ్ళు అనమాట. మా వర్గం ఏంటి? ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. అది తెలుగులో అంటే దాన్నే అంటారు, వర్గం అంటారు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అను. సరే, ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ వాళ్ళు కొంతమంది సెక్స్ వర్క్ చేస్తున్నారు. మహిళలు లేరా? ఉన్నారు. సెక్స్ వర్క్ చేసే మహిళలు లేరా? ఉన్నారు. మహిళలలో గౌరవంగా బతికే వాళ్ళు ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. లేటెస్ట్ గా నేను యూట్యూబ్ లో చూస్తున్నాను, శ్రీదేవి గారు అని చెప్పి సమాజం కోసం కన్న తల్లిదండ్రుల్ని వాళ్ళ స్వార్థాలకి కన్న తల్లిదండ్రుల్ని ముసలి వాళ్ళు అయిన టైంలో రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోయిన టైంలో పాపం శ్రీదేవి గారు లాంటి సోషల్ యాక్టివిటీస్ లేరా? సోషల్ వర్కర్స్ లేరా? సెక్స్ వర్కర్స్ లేరా? అలాగే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కూడా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. సో కొంతమంది చేస్తున్నారు, అందరూ మంచి వాళ్ళని నేను అంటారు, కొంతమంది చేస్తున్నారు పొట్టకూటు కోసం చేస్తూ ఉంటారు. సో దాని గురించి ఏమన్నా తప్పు చేసిన వాళ్ళకి పోలీసులు ఉన్నారు, యాక్షన్ రియాక్షన్ వాళ్ళు చూస్తారు. అంటే ఏదైనా జాబ్ చేయొచ్చు కదా అని. జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా. ట్రాన్స్జెండర్స్ ఎంతో మంది గౌరవంగా బతుకోవాలి చాలా మంది. రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళే మీకు అనిపిస్తే మీరు ఇంకా ట్రాన్స్జెండర్స్ అంటే ఎట్లా? నేనైనా నేను ట్రాన్స్జెండర్ కాదా? నన్ను ఎక్కడ చూసావు రోడ్డు మీద? నేను చూడలేదు ఎక్కడ. అలా అందరూ ఉండరు, కొంతమంది ఉంటారు. కొంతమంది సిగ్నల్స్ అడుగుతా కొట్టుల దగ్గర ఉంటారు. కొంతమంది గౌరవంగా పిల్లలు పుట్టినప్పుడు బ్లెస్సింగ్స్ ఇవ్వటానికి, పెళ్ళిళ్ళప్పుడు బ్లెస్సింగ్స్ ఇవ్వటానికి, కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు బ్లెస్సింగ్స్ ఇవ్వటానికి చాలా గౌరవప్రదమైన జీవితాన్ని బతికే ట్రాన్స్జెండర్స్ చాలా మంది ఉన్నారు. ఓకే, మీకు ఎన్నో ఉన్నాయి సమస్యలు. మీరంతా ఏకమయ్యి సో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీకు కావాల్సిన సమకూర్చుకోవచ్చు కదా, ఎన్నో చేతుల పని చేస్తున్నారు. ఢిల్లీలో చేస్తున్నారు, కంపల్సరీ ముందు రాబోయే కాలంలో కూడా చేస్తారు. నాకు తెలిసి మన తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక ట్రాన్స్జెండర్స్ ఇష్యూస్ మీద ఒక లెటర్ రెడీ చేశాను. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ ని వాళ్ళ దేవుళ్ళు అవుతాయి, ఒక అమ్మవారి రూపంగా చూస్తారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, అమ్మవారి గుళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆ గుళ్ళల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వాళ్ళు పూజలు చేసుకుంటూ అలాగే బ్లెస్సింగ్స్ ఇస్తూ బాగుంటుంది. మేల్స్ ఫీమేల్స్ కన్నా ట్రాన్స్జెండర్స్ కి దేవాలయాలు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి నేను కంపల్సరీ దాని గురించి ఫైట్ చేస్తాను. ఓకే మేడం, చాలా మంచి ఉద్దేశం ఇది, చేసిన పని చాలా మంచిది. నేను రీసెంట్లీ నేను చూసినాను, మీరు విజయవాడలో పబ్కి ఎందుకు వెళ్ళారు అసలు? జబర్దస్త్ తన్మయ్యకి మీకేంటి సంబంధం? వాళ్ళ గురించి అడితేనేమో మాకేం తెలియదు అంటారు, అని మీ గురించి అడితే మీరు తన్మయ్యకి మీరేంటి సంబంధం? జబర్దస్త్ ట్రాన్స్జెండర్స్ కాదు, నేను అదే చెప్తున్నాను. జబర్దస్త్ యాక్ట్ చేసే వాళ్ళు ఒక మగవాళ్ళు, వాళ్ళు ట్రాన్స్జెండర్స్ కాదు. వాళ్ళు విగ్గులు పెట్టుకుని ఆడ వేషాలు వేసుకుని వాళ్ళు యాక్టింగ్ చేసేవాళ్ళు. వాళ్ళు ట్రాన్స్జెండర్స్ కాదు, ఇది క్లియర్ గా చెప్తున్నాను. దెన్ ఆ పబ్కి విజయవాడలో ఒక యాజ్ ఎ సెలబ్రిటీగా సీరియల్ యాక్టర్ సెలబ్రిటీస్ అందరు రావటం, ఒక సెలబ్రిటీ నన్ను పిలవటం, ఒక మగ అతను పిలవటం, ఆ రోజు నేను వెళ్ళటం, అక్కడ కొన్ని నేను చూడనివి కొన్ని జరగటం, ఆ పబ్లో నన్ను తీసుకెళ్లిన ఒక మేల్ సెలబ్రిటీకి నాకు ఒక కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ రావటం, అక్కడ నేను ఒక ఇష్యూ చేయటం, అక్కడ తన్మయ్య అనేవాడు జబర్దస్త్ యాక్టర్ కూడా ఉండటం అక్కడ జరిగిందే తప్ప తన్మయ్య ఎవడో కూడా నాకు తెలియదు. ఆ జబర్దస్త్ అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను జబర్దస్త్లో చేస్తాడు ఇతనంటే ఓహా అన్నాను అంతవరకు తప్ప అక్కడ ఏమీ అతనికి నాకు ఫ్రెండ్షిప్ లేదు, అంతకుముందు అతనితో మాట్లాడింది లేదు. ఓకే, మీకు అంటే మిమ్మల్ని తోలుకపోయిన వాళ్ళకి ఏదో మిస్అండర్స్టాండింగ్ అన్నారు కదా, ఏంటి ఆ మిస్అండర్స్టాండింగ్ అసలు? కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆ పబ్లో జరుగుతున్నాయి కొన్ని నాకు నచ్చక. మహిళలు మన తెలుగుంటి ఆడిపాడుచులు అంటే చాలా గౌరవంగా ఉంటారు, కానీ అక్కడ అలా లేదు. కల్చర్ పాడు చేసే విధానం ఉండటం వల్ల నేను ఫస్ట్ అంటే వెళ్ళింది అదే లాస్ట్ పబ్ల కంటే దండం పెట్టాను. ఇంకా ఎవరు ఫ్రెండ్స్ని కూడా దూరం పెట్టేశాను, ఆ కల్చర్కి నేను దూరం అండి. ఓకే, మీరు ఇంత బాగా అంటే రెడీ వచ్చినారు, సో ఇంత అందంగా రెడీ వచ్చారు అంటే మీకు ఇంత మేకప్ అవ్వడానికి ఇంత రెడీ అవ్వడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? మేకప్ అంటే కొద్దిగా క్రీమ్ అండి. ఆఫ్ కోర్స్ మీరు మేకప్ లేక అందంగానే ఉంటారు. డబ్బులు అంటారా, నేను ఒక ఎన్జిఓ సెక్టర్ నడిపేదాన్ని ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మీద, సో జీతాలు వస్తాయి. దాని తర్వాత నేను చాలా ఛానల్లో చెప్పాను, నేను అప్పుడప్పుడు ఢిల్లీ వెళ్తాను. ఢిల్లీలో ట్రాన్స్జెండర్స్ని కాళ్ళు మొక్కుతారు, అమ్మవారిలా చూస్తారు, చాలా గౌరవిస్తారు. పిల్లలు పుట్టినప్పుడు కానీ
వాళ్ళ పెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు బ్లెస్సింగ్స్ చేసినప్పుడు వాళ్ళు ఇస్తారు. అవి తెచ్చుకుంటూ ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో ఏదైనా చేయాలి, సాధించాలని ఇక్కడికి వస్తూ ఈ పనులు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నానండి. ఓకే, అంత బాగానే ఉంది. నాకు ఒకటి డౌట్ వచ్చిందంటే, సో మీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనము జబర్దస్త్ గురించి. మీకు ఒకవేళ జబర్దస్త్లో అవకాశం వస్తే పోతారా? జబర్దస్త్లో చేయటానికంటే అమ్మాయిలు ఉన్నారు, మగవాళ్ళకి విగ్గులు పెట్టించి ఒక ఆడవాళ్ళని కించవిరిచే విధానంగా చంచడం నాకు నచ్చదండి. ఎందుకంటే యాక్టింగ్ కోసం ఎంతో తెలుగు అమ్మాయిలు ఎంతోమంది ప్లాట్ఫామ్స్ కోసం ఎదురు చూస్తూ ఎంతో ఆడపిల్లలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ మగవాళ్ళకి వేషాలు ఇచ్చటం కన్నా ఆడపిల్లలకు ఆఫర్లు ఇవ్వాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సారీ అండి, జబర్దస్త్ నేను చేయనండి. ఎందుకంటే నేను ఒక ప్రజాసేవ కోసం ముందుకు వచ్చాను. బిగ్ బాస్ లాంటి ఏమన్నా మంచి ప్లాట్ఫామ్ అంటే మెసేజ్ సొసైటీలోకి మంచి మెసేజ్ ఇవ్వడానికి బిగ్ బాస్ షో చాలా మంచిదిగా ప్లాట్ఫామ్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ బిగ్ బాస్ పిలిస్తే మాత్రం బిగ్ బాస్ షో చేస్తాను. ఓకే, నెక్స్ట్ సీజన్కి మీరు వెళ్ళిపోతారు బిగ్ బాస్కి? వెళ్ళిపోతానంటే మా అమ్మ మా పుట్టిల్ల నేను వెళ్ళిపోయి తలుపు తీసుకుని వెళ్ళిపోతాను. అంటే అవకాశం వస్తే వెళ్ళిపోతారు? సెలెక్ట్ చేయాలి, మా టీం వాళ్ళు నన్ను చూడాలి, వాళ్ళు సెలెక్షన్ చేసుకోవాలి, వాళ్ళకి ఆ థాట్ రావాలి, తమన్నా అనే అమ్మాయిని తీసుకోవాలని చెప్పి ఆ థాట్ వచ్చినప్పుడు వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు కంపల్సరీ బిగ్ బాస్కి వెళ్తాను. మీకైతే ఆశ? నాకు ఆశ ఉందండి. వెరీ గుడ్ అండి. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు అంటే సినిమా వాళ్ళకి కావచ్చు, అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి, ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. నిజాయితీగా కష్టపడండి, కంపల్సరీ అవకాశాలు వస్తాయి. తప్పుడు దావలు పట్టుకోకుండా ఎవరు పెట్టే ఆశలకి మీరు లొంగిపోకుండా కష్టపడి నిజాయితీగా నిలబడితే మాత్రం కంపల్సరీ అవకాశాలు వస్తాయి. మన తెలుగు వాళ్ళు చాలా మంది ఇప్పుడు రోజా గారు కానీ, రంభ కానీ, మీనా గారు కానీ, రాశి కానీ ఇట్లా తెలుగు అమ్మాయిలు ఒకప్పుడు చేశారు మన తెలుగు ఇండస్ట్రీలో. సో మీ లయ గారు, విజయవాడ లయ గారు కానీ కంపల్సరీ మీరు కష్టపడండి. టాలెంట్ మీకు గుర్తింపు ఉంటే కంపల్సరీ ఆఫర్స్ ఇస్తారు, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగని చెప్పి ఎవడో పెట్టే ఆశలకి లొంగిపోకుండా ఎటువంటి ఒకళ్ళ జీవితాలు నాశనాలు కాకుండా మీ జీవితాలు నాశనం చేసుకోకుండా ఓర్పుతో నిజాయితీగా ముందుకెళ్ళాలని తెలియజేస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మై షో. సో థ్యాంక్ యూ సో మచ్. మేము అంటే చాలా నేర్చుకున్నాం మీ నుంచి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. చాలా నేర్చుకుంటాను. ఓకే, ఇది ఇవాళ మన తమ్మన్న గారితో ఇంటర్వ్యూ మన 9 రోజెస్లో. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బీ హ్యాపీ ఆల్వేస్. లవ్ యూ, బాయ్. Hi, this is Shamla. Please do subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ఈ 9 రోజెస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.